గంగా పదమ్మా. అమ్మా నేను వస్తానమ్మా. నువ్వు దేనికిరా? మీరు పెద్ద పెద్ద షాపులకు వెళ్తారు కదా అమ్మగారు, నానెప్పుడూ లోపలికెళ్ళి చూడలేదు. చూద్దామని ఆశగా ఉందమ్మా. సరే రా. నేను వస్తానమ్మమ్మా. నువ్వు దేనికే? ఇక్కడ అన్నమాట అక్కడ గంగ నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి కదా బావా. అది నా మనవరాలే. సరే రా చూద్దు గాని. థ్యాంక్స్ అమ్మమ్మా, పదండి. రామ్మా. పద తమ్ముడు. రే సిద్ధుగా, నువ్వు దాన్ని కాపాడ్డానికి వస్తుంటే నేను ఇరికించడానికి వస్తున్నాను. కాచుకో, ఈ రోజుతో మీ బండారం బయటపడుతుంది, చూసుకో. మురిసిపోయింది చాలగానే పదరా. సరేనా? పదండి పదండి బావా, మీ ఫ్రెండ్స్ వచ్చేస్తారేమో, తొందరగా వెళ్ళి సెలెక్ట్ చేసేద్దాం. బుజ్జులు నెమ్మదిగా పదరా. అదేంసేపమ్మా, అలా చూసేసి ఇలా పట్టేస్తా. అబ్బో, చూసావా గంగా, ఇక నువ్వు వేసుకోవడమే బాకీ ఉందనుకుంటా. వేసుకుంటుంది లేవే. కుంటే మంచిదేగా. మంచి జరుగుతుంది మంగ మేడం, చూస్తూ ఉండండి. అందుకేగా వచ్చా. వచ్చాను అంటూ మా బుర్ర తినుకు, కామ్గా ఉండు. కహానీలు దొరకకుండా ఉంటే నేనెందుకు నోరెత్తుతాను? ఏయ్ ఇదిల్లు కాదే, నీకేమో గాని చూసేవాళ్లకు చండాలంగా ఉంటుంది. ఇప్పుడు నేనేమన్నానని? పద. నాన్నమ్మా, షాపింగ్ మాల్ చాలా బాగుంది. అవునా? ఏం కావాలి సార్? మా గంగకి మంచి మోడర్న్ డ్రెస్ చూపించండి. ఇటుగా సార్ అటాలండి. ఓ అట నాన్నమ్మ, అట అంట పద. అరే రే 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 రే, మీరెళ్ళి చూసుకోండిరా. ఇటేవో చీరలు ఉన్నట్టున్నాయి, నేను చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే గంగా పద. బావా పద, వెళ్ళి చూద్దాం. నువ్వెందుకు, నువ్వు పద. తమ్ముడు ఫాలో మే. అనే రా, సెలెక్ట్ చేసేదా? పద ఓ తమ్ముడు. బావా, నీ పెళ్ళానికి నీకు సెలెక్ట్ చేయడం రాదా? తోడు అవసరమా? సోలో పర్ఫార్మెన్స్ లేదా? తమ్ముడు విన్నావుగా, నువ్వు పక్కనుడు, నా ఇదేంటో అదేంటో దీనికి చూపిస్తా. చూపించు బావా. గంగ చూడ్డానికి ఉవ్విళ్ళూరుతోంది. నీ టాలెంట్. ఎందుకండి లావాలో వేలు పెడతారు? సునామీని చూడాలనుకుంటున్నారా? ఓ గెలుకుతున్నారు. భూమి బద్దలవ్వాలనుకుంటున్నారా? కూర్చుతున్నారు. సింహంతో వేట, మా అన్నయ్యతో మాట. జాగ్రత్తగా మాట్లాడాలండి. ఏమనుకుంటున్నారు? నేను అన్నేవి అనుకోలేదు గాని నువ్వు పక్కకు రా, మా బావ సెలెక్ట్ చేసుకుంటాడు. చూసావా అన్నయ్య, రామలక్ష్మణ్ లాంటి మనల్ని విడదీయాలని చూస్తున్నారు. ఈ ఒక్కసారికి లైట్ తీసుకో తమ్ముడు, ఇది నా పరువుకి సంబంధించిన విషయం కదా. నువ్వు నా పక్కనుండే. అన్నయ్య నువ్వు కూడా వెళ్ళి బట్టలు కొనుక్కో తమ్ముడు, నేను డబ్బులు ఇస్తా. పర్లేదన్నయ్య, నేను కొనుక్కుంటాను. జేబులో రూపాయి లేకపోయినా ప్రెస్టేజ్ కి ఏం తక్కువ లేదు. అందరూ నీలా ఉండలేరు కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? వసే తల్లి, గిల్లడం ఎందుకు, రక్కించుకోవడం ఎందుకు? బయట ఉన్నామే, కాస్త నోటికి తాళమే. అది కష్టంలే, నువ్వు కానీ. దీనికోసమైనా ఇక్కడ నుంచి తొందరగా తీసుకొని బయలుదేరిపోవాలి. ఏంటి ఎలా? సిద్ధు చూడు. గంగా, నువ్వు తప్పించుకోలేవు. నీ ప్రియుడికి ఏమీ చేయలేడు. ప్రేమించుకుందాం రా అనడం తప్ప, పెళ్లి చేసుకుందాం పదా అని నువ్వు పారిపోవడం తప్ప నీకు వేరే దారే లేదు. చెడపుకురా చెడేవో అని చెప్తారు తెలుసుగా. చివరికి నీకు అదే జరుగుతుంది. కుక్క కట్టుకు చెప్పు దెబ్బే. వాతలు తేలుతాయి, చూస్తూ ఉండు. అబ్బబ్బబ్బబ్బా, ఏం కాన్ఫిడెన్స్, ఏం కాన్ఫిడెన్స్.
అది చూస్తాను. తేలే రిజల్ట్ ఏంటో. అబ్బా బుజ్జులు ఇందులో అద్భుతంగా ఉంటది. బుజ్జులు ఇది బాగుందా? అదేంటి బావా, నీ సెలక్షన్ ఇంకా అల్ట్రా మోడల్ గా ఉంటుందనుకుంటే చాలా లోగా ఉంది. దీనికి ఫారెన్ నుంచి వచ్చే మీ ఫ్రెండ్స్ వావ్ అంటారా? ఓ, లేదు అది అలాగే ఉంటుంది. బాగుంది బావా. నవ్వుతారులే, ఏడు వేడు. నీ సెలక్షన్ ఇంతేనా? మోడ్రన్ అంటుంటే నేనింకా ఓ రేంజ్ లో ఊహించుకున్నాను. నా అదేంటో ఇదేంటో చూపిస్తానన్నా ఇదే. బావా ఏం బావా? యు జస్ట్ వెయిట్. నా వెయిట్ ఏంటో నీకు చూపిస్తా. ఇది చాలా బావా బాగుంది. చాలదు, నిన్నెక్కడ పెడతా చూడు బుజ్జులు. నిన్ను చూసి ఇది కుళ్ళుకోవాలి. నా సెలక్షన్ కి ఇది నోరు కుట్టుకోవాలి. అది చూద్దాం. చూస్తావుగా? బావా అబ్బా ఎక్స్క్యూజ్ మీ. ఓకే సార్. బుజ్జులు ఇది ఎలా ఉంది? షిదా ఎస్ ఇదే. హే మంగా, వాట్ డు యు సే అబౌట్ మై సెలక్షన్ నౌ? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ బావా, నువ్వు కేక్ బావా. ఇదైతే నేను అప్రిషియేట్ చేయకుండా ఉండలేను బావా. బట్ నీ టేస్ట్ గంగకి నచ్చిందో లేదో నాకు తెలీదు. నచ్చుతుంది. ఏ గంగా, ఇది నా ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం. దాని ముందు నేను ఓడిపోకూడదు. చెప్పు, నీకు నచ్చింది కదూ? ఓకే అనేసింది. అనేసిందా? బా, నువ్వు గ్రేట్ బావా. మరేమనుకుంటున్నావు? నా ముందు కుప్పి గొంతులు ఆపి కాస్త తగ్గు. బుజ్జులు, నీకు ఇంకో డ్రెస్ వేస్తానే. తీసుకో తీసుకో. నీకు ఇప్పుడే చెప్పానా, నువ్వు ముయ్. ఏంటి నీ మొండి పట్టుదల? నా చేతిలో ఓడావంటే నేనేదో అనుకుంటానని నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. నీ లైఫ్ని నువ్వు చూసుకో. అంతగా అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను.
నీ కాడ హెల్ప్ తీసుకునే దుస్థితి నాకు రాదు. నా సహాయం తీసుకునే గతే నీకు పడుతుంది. సరే ఇక సంధి లేదు, వారే కంటిన్యూ చేద్దాం. అమ్మ గంగమ్మ, నా గతేవో కానీ నీకిష్టం లేదు చేయాల్సి వస్తుంది. ఆ డ్రెస్ వేసుకొని అందరిలోకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. నీ గతేంటో ఊహించు. ఒసేయ్, ఏంటి అలా అయిపోయావు? ఊహ చాలా సీరియస్ గా ఉందా? ఆ చూపులకి చచ్చిపోవాలనిపించిందా? ఇంకా నువ్వు ఇలానే పట్టుబడుతూ ఉంటే జరిగేది అదే. ఇక నీ ఇష్టం. అయినా నాకెందుకు, నేను డ్రెస్ తీసుకుంటా. ఓ, ఇది ప్యాక్ చేయండి. ఏంటి నవ్వుతున్నావు? నీకేడ్సే టైం వచ్చినదని ఏంటి? ఏ ఏ, ఏ, ఏంటి అయిపోయిందా? బావ ఒకటి తీసుకున్నాడమ్మమ్మ, ఇంకొకటి సుత్తున్నాడు. అవునా? ఏడి? నాకు ఇక్కడ ఇంకేం నచ్చట్లేదు బుజ్జులు, అదొకటే బాగుంది. సరేరా, ప్రస్తుతానికి ఒకటి చాలు కదా, వెళ్దాం పదండి. ఓ, నువ్వు వచ్చేసావా నాన్నమ్మా? చీరలేదు చూస్తానన్నావుగా, తీసుకోలేదా? ఆ తర్వాత వచ్చి తీసుకుందాం లేరా. కలెక్షన్ చాలా బాగుంది, గంగకి నచ్చుతాయి. అవును, నువ్వు తీసుకున్న డ్రెస్ ఎదురా? అది బిల్ కౌంటర్కి పంపించేశాను అన్నమా, ఇంటికి వెళ్ళక చూపిస్తాలే. సర్లే, తీసుకున్నారు కదా, పోదాం పదండి. పదండి. రారా, పదమ్మా. అటా ఇటా ఇటే. పదండి. ఏంటి ఆగావు? గంగ రాలేదన్నమ్మా. గంగ? బావా ఆ, బావా, నువ్వు చేసిందేం బాలేదు. నేనేం చేశాను? మంగ కూడా మనిషే కదా, బట్టలు సుత తనకే కొనుక్కోవాలనిపిస్తుంది కదా. నువ్వు తీసుకో అని తన కుక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు చాలా బాధపడుతుంది. నేనెప్పుడు పడ్డాను? మనోళ్లే కదా, ఏమి అనుకోర్లే మంగా, మన బావేగా. అవును కదమ్మమ్మ? ఏంటే అయినా మేం చెప్పాలా ఏంటి? నీకు ఆ చనువు లేదా? అయ్యో లేదమ్మమ్మా. చూసావా అమ్మమ్మ, లేదని బాధపడుతుంది. నేనంది లేదు కాదు. కవర్ చేసిన చాలే గాని వెళ్ళి తీసుకో. అబ్బా ఇప్పుడేం అక్కర్లేదమ్మమ్మా. మనసు బాగా నొచ్చుకున్నట్టుంది. తప్పు కదా బావా. వస్తాయి తల్లి, ఫీల్ అయింది చాలు, అడగనందుకు సారీ. వెళ్ళి తొందరగా తీసుకొనిరా. అయ్యో వద్దు బావా. వెళ్ళవే, వెళ్ళు. నువ్వు వెళ్ళు, మేము ఇక్కడే ఉంటాం. నన్ను పంపించి ఏదో చేయడానికి చూస్తున్నారు, కానీ పెడతా. స్లో మోషన్ లో వెళ్ళకు, తొందరగా వెళ్ళు. ఇది ఎప్పటికొస్తుందో ఏమో. అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకన్నయ్య? ఈ లోపు తీసుకున్న వాటికి బిల్ కట్టేద్దామా? కరెక్టే, టైం కూడా సేవ్ అవుతుంది. అంత కావాలంటే మంగకి నా కార్డు ఇచ్చేసి వెళ్ళిపోదాం. పదా అనయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను తెస్తాను. తమ్ముడు నేను వస్తా, పదా. బావా అన్నయ్య, అవకాశం వచ్చింది, సరదాగా మాట్లాడుకోండి. కుమ్మేస్తా. ఏంటి బుజ్జులు? అరే సిద్ధు, ఇదిగో డబ్బులు తీసుకెళ్ళి బిల్లు కట్టేసిరా. వెళ్ళు. చెప్పు బుజ్జులు, బావా అని పిలిచి మాట్లాడవే.
పిలిచింది మాట్లాడడానికి కాదు బావా, నువ్వు నా పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అందుకు. ఎక్స్క్యూజ్ మీ. నా బంగారానికి నేను కొన్న మొదటి డ్రెస్. దీనిలో తనను చూడాలని ఆశగా ఉంది. చూడాలి. ఇది వద్దండి, ఇదొకటి బిల్ చేసేయండి. అనే కట్టేసా అనయ్య, ఇదిగో మీది. థ్యాంక్ యూ తమ్ముడు. తీసుకో. పద నాన్నమ్మ వెళ్దాం. ఆ డ్రెస్ ఇదే? నాకేం నచ్చలేదమ్మా. సర్లే, నీకెప్పుడు నచ్చాయని పద. పద. పదండి పదండి వెళ్దాం. కోడితే ఓ సైడ్ ప్లీజ్. మొత్తానికి నా మనవరాలకి మోడర్న్ డ్రెస్ కొనేసావురా మనవడా. ఆ? నువ్వు సిగ్గుపడతావేంట్రా? అంటే ఆడోళ్ళే సిగ్గుపడాలని చెప్పి ఇక్కడ రాసిపెట్టుందా నాన్నమ్మ. మగవాళ్ళు కూడా సిగ్గుపడతారు. మ్మ్. కవరింగ్ బాగా చేస్తున్నావురా. ఓ నాన్నమ్మ. అయ్యో. ఏంటి బోనా, షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు? ఆ గంగ మోడ్రన్ డ్రెస్ వద్దని పేచీ పెడితే మంగ గొడవ పడుతుందంటావా? గొడవెందుకు పడుతుందయ్యా? తెలివిగా పాచికలేసే కదిలిందిగా. కూడా మీ అక్క ఉందిగా, అది అంతగా తోక జాడిస్తే ఆవిడ ఊరుకుంటుందా? నిజం చెప్పాల్సిన పరిస్థితి లేదు. అయితే నేను అనుకోవడం అది నిజం చెప్పేసి ఉంటుంది. అట్నుంచటే ఆ వంటవాడితో పోయి ఉంటుంది. అక్కాయి తిట్టుకుంటూ కదిలుంటుంది. అబ్బా, ఒక్క డ్రెస్తో దాని పేడ విరగడైపోయింది. ఊహల్లోకి పోయి తొందరపడి సంతోషపడకు. వాళ్ళొచ్చే వరకు కాస్త ఆగు. వచ్చినట్టున్నారు. ఇది చూసే అనుకుంటా. అలానే ఉంది. అమ్మా. ఎలా అయితేనే నా మనవరాలు మోడర్న్ డ్రెస్ వేసుకోవడానికి ఒప్పుకుంది. అది నేను సెలెక్ట్ చేసిన డ్రెస్కి తలూపింది నాన్నమ్మ. ఇప్పుడేమంటావే? ఒప్పుకుంటానమ్మమ్మా. గంగా గ్రేట్, పర్లేదు. త్వరగానే తనని తాను మార్చుకుంది. ఒరే మనవడా, నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్ చూపించరా, నేను చూస్తాను. నేను చూపిస్తానమ్మమ్మా. చూస్తుంటే గంగకు ఆ డ్రెస్ బాగా నచ్చినట్టుంది. మరి మా అన్నయ్య ముచ్చటపడి తీసిన డ్రెస్ నచ్చదా ఏంటండి? మరే కరెక్టే. చూపించు గంగా, అమ్మమ్మ చూస్తుంది. చూపిస్తాను. నీకుంది. తమ్ముడు చూడు నా సెలెక్షన్ ఎలా ఉందో. చూడండి.